జీవుడు చనిపోయినాక జీవుడు బాడీ అవ్యక్తంలోకి వెళ్ళినప్పుడు ఆత్మ అండ్ సంచిత కర్మల బ్యాగ్ తోటి ప్లస్ వీటితోటి వెళ్ళినప్పుడు అవ్యక్తంలో ఉంటాడు కదా, మనసు బుద్ధి అవి ఉంటాయి. అంటే మరి బాడీ ఉండదు కదా, అంటే సఫరింగ్ ఇప్పుడు 14 లోకాల్లోనూ స్వర్గ అనుభవాలు నరక అనుభవాలకి బాడీ ఉండదు కదా, అంటే ఎలా అనుమానం, అది ఎలా అనుభవిస్తారు? రాత్రి మన స్వప్నం లాంటిది, మన బాడీ హాయిగా పక్క మీద ఉంది. కానీ ఇప్పుడు ఆ స్వర్గం మీరు ఊరికి ఊహించుకోండి, ఆ స్వర్గానికి పోయినట్టుగా అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తున్నట్టుగా, లేదా నరకానికి పోయినట్టుగా ఒక కళ వచ్చింది అనుకోండి. ఆ కళలో ఎన్ని అనుభవించారుగా, అక్కడ సుఖం అనుభవించారు, సంతోషపడ్డారు, దుఃఖం అనుభవించారు, బాధపడ్డారు, అమ్మో అమ్మో అనుకున్నారు, అమ్మో నేను భరించలేను అన్ని అనుకున్నది ఎవరు? ఈ పడుకున్నటువంటి దేహం మాత్రం ఏమి కదలకుండా అట్లే ఉంది. కానీ అది జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? మనసే దేహం అయింది, ఇంద్రియాలు అయింది, మనసు అయింది, బుద్ధి అయింది, అన్ని అయ్యి ఆ చుట్టూ ఉన్నటువంటి జనం అయింది, ప్రపంచం అయింది, అన్ని అయ్యి అందులో తిరుగుతాం. అంతా మనసే. అదే ప్రకారంగా మన మనస్సు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అనుభవాలు పొందుతుంది. రాత్రి స్వప్నంలో ఎట్లా పొందిందో అట్లా పొందుతుంది.